హాయ్ గాయ్స్, హలో, ఎలా ఉన్నారు? వీళ్ళు మా యూత్ బాయ్స్. ఓకే, ఏంటి మరి ఈ చాలా రోజుల క్రితం కాకుండా ఇప్పుడు వచ్చింది ఏంటని మీరు అనుకుంటున్నారా? ఏం లేదు గాయ్స్, మేము వెనకాల డెకరేషన్ అయితే చేసేసాము. రేపు మా డాడీ బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈరోజు మేము కేక్ కటింగ్ చేయాలనుకుంటున్నాము. డెకరేషన్ అయితే సగం వరకే అయ్యింది, సగం ఇంకా బెలూన్స్ ఇంకా అవన్నీ ఉన్నాయి. ఆ వర్క్స్ అనేవి మేము మీకు పెడతాను. మీరు లైక్ కొట్టాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మా ఛానల్ని ఇతరులకు షేర్ చేయాలి. బాయ్ మీతో మాట్లాడతాడంట గాయస్. అన్నయ్య ఇప్పుడు అన్నయ్య పుట్టినరోజు ఈ డెకరేషన్ మొత్తం బాగా చేస్తున్నాం. అన్నయ్య ఇంకా రావాలి. రియాక్షన్ ఎట్లా చేయాలో చూద్దాం. ఓకే గాయస్, మా తమ్ముడు మాట్లాడతాడు మీతో. ఇప్పుడు దాకా చాలా కష్టపడి ఉన్నాం అనమాట. అది మా డాడీ వచ్చి ఎలా రియాక్షన్ అవుతారో మీ అందరూ చూపించాలనుకుంటున్నాం. ఇది బహుశా మన ఛానల్లో ఇది ఫస్ట్ వ్లాగ్ అనుకుంటా. ఇది కనుక సక్సెస్ అయితే ఇంకా చేద్దాం కుదిరితే. వెయిట్ అండ్ సీ గాయ్స్, ఇది చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. 12 o'clockకి మేము కేక్ కటింగ్ చేస్తున్నాము. ఆర్ యూ రెడీ గాయ్స్? చూడండి, వెనకాల డెకరేషన్ సగం వరకు అయిపోయింది. బెలూన్స్ ఉన్నాయి చూడండి, బెలూన్స్ అవన్నీ ఉన్నాయి. ఓకే బాయ్, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం గాయ్స్. ఇదిగోండి గాయస్, ఇప్పుడు దాకా కోట్లమ్మటి తిరిగి అన్నీ చౌకగా మనకు దొరికినాయి అనమాట. ఇవన్నీ చాలా రేటు తక్కువ, మన గురించి తెలిసిందేగా. హ్యాపీ బర్త్డే స్టిక్కర్ అనమాట. ఇది వెళ్ళి అక్కడ పేస్ట్ చేస్తే డెకరేషన్ అయిపోయినట్టే. చేద్దాం. హ్యాపీ బర్త్డే స్టిక్కర్స్ మన దగ్గర ఉన్నాయి. మన మధ్యలో చేస్తాక అజయ్ ఉన్నాడు అనమాట. ఇప్పుడు మొత్తం ఇప్పుడు దాకా కష్టపడతా ఉన్నాం అనమాట. ఉన్నది మేము ముగ్గురం అయితే వచ్చేవాళ్ళు మాత్రం చాలామంది ఉంటారు. చూద్దాం ఇది ఎలా ఉండిద్ది, లోపల పెట్టిన తర్వాత బాగుండిద్దా బాగోదో అన్నీ చూపిస్తాం. ఇదిగోండి, చాలా కష్టపడి ఇవన్నీ పెడతాం అనమాట. ఇదేంటో మరి 2-in-1 టేప్ అనుకున్నాం, కానీ 2-in-1 టేప్ కాదు, ఇది నార్మల్ థ్రెడ్ అనమాట. ఈ థ్రెడ్తో ఇవన్నీ అతికిచ్చి మనం అక్కడ పేస్ట్ చేస్తే చాలా అందంగా ఉంటుంది. ఎలా ఉంటుంది నాకు ఇప్పుడు ఇది? సూపర్. మా డాడీ ఎక్స్ప్రెషన్స్ చూడాలి గాయస్ ఈరోజు. మేము మెయిన్ అసలు దేనికి చేస్తున్నామంటే తప్పు పెడతాం అక్క ఎటు నుంచి ఒకటి పైకి ఒకటి కిందకి. అంతే, తర్వాత చేసుకోవచ్చు. చేస్తున్నాం. ఇది హ్యాపీ లెటర్ వరకు అయిందనమాట. ఇంకా అంత పెద్ద దానికి ట్రేస్ చేయాలి, చాలా తతంగా ఉంది. మీకు బహుశా కనిపించింది అనుకుంటున్నా మీకు డెకరేషన్ లైటింగ్ కానీ. ఇంకా డెకరేషన్ చాలా ఉంది. ఎప్పుడో 12 కదా అప్పుడు చేసుకుందామని ఇప్పుడు చేయలేము మేము. ఓకే, ఇదిగోండి గాయస్, ఇప్పుడు దాకా చాలా కష్టపడి బెలూన్స్ అన్నీ పెట్టేసిన తర్వాత రెడీ అయింది. కొన్ని సినిమాటిక్ షార్ట్స్ తీసాం అనమాట. మేము ఎలా ఉంటుందో ట్రై చేసాం, ఒకసారి చూడండి. ఓకే గాయస్, ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయింది. మా చర్చిలో కూడా రెడీ అయిపోయింది మొత్తం. డాడీ లోపల ఉన్నారు, మంచి నిద్రలో ఉన్నారనమాట. టైం కూడా దగ్గర 11:12 అవుతుంది. 11:12 అవుతుంది కాబట్టి చర్చిలో యూత్ అందరూ ఉన్నారు. మన సర్ప్రైజ్కి ఇక్కడికి వచ్చి తీద్దామని వచ్చాను నేను. చూద్దాం, అసలు అర్ధరాత్రి లేపినందుకు తిడతారు. మా మొహాలు ఇప్పుడు మాడిపోయినాయి. ఇప్పుడు కష్టపడి ఉన్నాం కాబట్టి చూద్దాం లోపలికి వెళ్ళి ఏం చేస్తారో పిలుద్దాం. కళ్ళు కూడా ఎర్రగా అయిపోయినాయి గైస్. నిజంగా నిద్ర చాలా టైం వేస్ట్ అయింది.
బట్ ఓకే, మనకు కావాల్సింది ఏంటిది? రియాక్షన్ కావాలి. ఆ రియాక్షన్ కోసం ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. లోపలికి పిలిచేసి, కానీ మా అక్క వేరే ప్లాన్ ఇచ్చింది. ఒక గెస్ట్ ఉన్నారు, గెస్ట్ ఫోన్ చేశారు మాకు, డాడీని కలవాలని, మీరు అరేంజ్ చేసి పెట్టమంటే మేము అరేంజ్ చేసి పెట్టాం ఇప్పుడు అని చెప్తాం. మన ప్లాన్ ఏంటో గుర్తుందా? మనం అక్కడ ప్లాన్, మా డాడీ చెప్పేది ఇక్కడ ప్లాన్. మొత్తం మాట్లాడి మీకు డైరెక్ట్ ఎప్పుడైతే మన డెకరేషన్ స్టేజ్ మీదకి ఎంటర్ అవుతారో అప్పుడు చూపిస్తా. వస్తానంట, ఫోన్ చేశారు. కరెంట్ పోయింది. ఎలా అనుకుంటున్నారు? ఊహించారా మీరు ఇలా జరుగుద్దని? ఫాస్ట్ గారు వచ్చారంటే నేను రెడీ దూరం నుంచి వచ్చాడు. ఫాస్ట్ గారి మాట్లాడాలంటే ఇంట్లో వచ్చాడు. దేవుడు పిల్లలను దీవించునుగాక. మరి ఈరోజు ఈ రాత్రి మా సంఘస్థులు, యవనస్తులు, పిల్లలందరూ కలిసి నా జన్మదిన సందర్భంగా మరి ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైన కోణంలో, ప్రత్యేకమైన రీతిలో ఈరోజు ఈ కేక్ని తీసుకొచ్చారు. నాకు తెలీదు, నేను ఏదో పాస్టర్ గారు వచ్చి మీతో మాట్లాడాలి, మీరు తొందరగా రెడీ అయ్యి చర్చిలో రండి అంటే నేను రెడీ అయ్యి వచ్చాను. చూసేసరికి ఈ వాతావరణం, ఈ చక్కటి అరేంజ్మెంట్స్ చేశారు. కాబట్టి ఈ పిల్లల్ని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. రైట్. ఎలా ఉంది అజయ్? కేక్ బాగుందా? అన్నీ సరిపోయిందా? ఉప్పు కారం? రే సతీష్, సరిపోయిందా? ఎంత బాగుంది? ఎక్కడ కేక్ అది? బాగుంది, చాలా బాగుంది. డాడీ ఎలా ఉంది ఈ కేక్ కటింగ్? సూపర్, మీ అరేంజ్మెంట్ సూపర్, బాగా చేశారు. ఎలా ఉంది కేక్? బాగానే ఉందా? బాగుంది. అన్నీ సరిపోయినాయా? ఇదన్నీ బాగుంది.
ఒపీనియన్ ఏంటి? ఎంత సేవ్ చేసాం కదా మేము. మీరు చాలా గ్రేట్. ఉమ్. ఇవన్నీ బాగా చేశారు కదా. మాకన్నా చర్చి యూత్కి అందరికి గుర్తుంది ఎక్కువ. ఎలా ఉంది? మీరు సూపర్ ఉందంటే కేక్ బాగుందా లేకపోతే బర్త్డే బాగుందా? అన్నీ బాగున్నాయా? అందరూ చెప్పట్లా సూపర్ ఉందా? సూపర్ సూపర్ సూపర్. థమ్స్ అప్ సూపర్, అదేం సూపర్. కేక్ సూపర్, థమ్స్ అప్ సూపర్. ఇప్పుడు ఫ్రంట్ కెమెరా మాస్టర్ గారికి ఇంకా మంచి